జిల్లాలో రోడ్లపై ప్రమాదాలు జరగకుండా నివారించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు. ప్రమాదాలు కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని, సాంకేతిక సమస్యల వల్ల ప్రమాదాలు జరగొద్దని చెప్పారు. జిల్లాలో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు తగ్గించడానికి అవలంబించాల్సిన విధానాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నల్గొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధ్యక్షతన జిల్లా రోడ్ సేఫ్టీ మీటింగ్ జరిగింది. రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా నివారించడం కోసం పోలీస్, రోడ్డు, భవనాలు, ఎక్సైజ్, ఆర్డీఓ, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులు 65, 167, 565, 365లతో పాటు నార్కెట్పల్లి నుంచి అద్దంకి వెళ్లే రాష్ట్ర రహదారులపై మొత్తం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను 58 బ్లాక్ స్పాట్స్ గా పోలీసులు గుర్తించారు. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి 65పై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఆ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై సమావేశంలో చర్చించారు. జాతీయ రహదారి 65పై చిట్యాల మండలం పెద్దకాపర్తి, చిట్యాల నార్కెట్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ముత్యాలమ్మగూడెం, కట్టంగూరు, ఇనుపాముల, టేకుమట్ల ప్రాంతాల్లో జాతీయ రహదారి 167పై కొండభీమనపల్లి, మీనాక్షి హోటల్, అంగడిపేట ఎక్స్ రోడ్, పెద్దఊర వై జంక్షన్, ఇబ్రహీంపట్నం, నిడమనూరు పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో రాష్ట్ర రహదారి AM పై ఎల్లారెడ్డిగూడెం, చెర్లపల్లి, పానగల్లు ఫ్లైఓవర్, నందిపాడు, ఈదులగూడెం ప్రాంతాల్లో ప్రమాదాలు జరగడానికి గల కారణాలను రోడ్ సేఫ్టీ అధికారి రిటైర్డ్ ఎస్ఐ అంజయ్య కలెక్టర్, ఎస్పీలకు తెలిపారు. మొదట అధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల వద్ద పోలీసులు, R&B అధికారులు వెళ్లి తనిఖీ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. అనంతరం వారం రోజుల్లో మళ్లీ ఓసారి సమావేశం నిర్వహించి ప్రమాదాలు నివారించడానికి అన్ని శాఖల సమన్వయంతో రహదారుల వారీగా సమీక్ష చేస్తున్నామన్నారు. NIC, IRAD అనే సాఫ్ట్వేర్ ని రోడ్డు ప్రమాదాల కోసం రూపొందించాలని, ఈ సాఫ్ట్వేర్ ను అన్ని శాఖల అధికారులు ఉపయోగించి సమన్వయంతో రెస్పాండ్ కావాలని కలెక్టర్ కోరారు. జాతీయ రహదారి 565పై దేవరకొండ రోడ్లో ఉన్న సెయింట్ ఆల్ఫెన్సెస్ పాఠశాల వద్ద లిఫ్ట్, ఎక్స్కలేటర్తో కూడిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ను రోడ్ సేఫ్టీ కమిటీ ఆమోదించి రాష్ట్రానికి పంపిస్తామని, బ్లాక్ స్పాట్స్ పై తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాల కారణాలు తెలపాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక సమస్యల వల్ల ఒక ప్రమాదం కూడా జరగవద్దని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాణాలను నిలబెట్టాలని కోరారు. ఎస్పీ శరశ్చంద్ర పవార్ మాట్లాడుతూ వేగాన్ని తగ్గించే నివారణ చర్యలు ఏమైనా ఉంటే వాటిని అభివృద్ధి చెయ్యాలని, వేగాన్ని తగ్గించటానికి బారికెట్లతో పాటు డబుల్ స్క్రిప్ట్ పెట్టాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేయటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అన్ని శాఖలు కలిసి ఒక ప్రాణం కూడా పోకుండా చూడాలని కోరారు. సమావేశంలో R&B EE యాకూబ్, జాతీయ రహదారి EE రాజేందర్, DE రాజశేఖర్, DE గణేష్, AE మహమూద్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ RDO లావణ్య, RTC అధికారులు, రోడ్ సేఫ్టీ అధికారులు, రిటైర్డ్ SI అంజయ్య, RADA డేటా కలెక్షన్ అధికారులు పాల్గొన్నారు.